జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ కలెక్షన్స్ అయితే అందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక పక్కేమో ప్రొడ్యూసర్ అయితే రోజుకి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, అంత కలెక్ట్ చేసింది ఇంత కలెక్ట్ చేసింది అనేసి. బట్ వేరే సోషల్ మీడియాలో మాత్రం దానికి భిన్నంగా ఉంది అనమాట. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ కొన్ని వీడియోస్ చేసి పెడుతున్నారు. అంటే లైక్ వాళ్ళు ఎక్కడి నుంచి ఆ సోర్స్ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ బట్ వెబ్సైట్లో కొన్ని క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. లైక్ అంటే ఏరియా వైస్గా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, టాప్ 10 కలెక్షన్స్ ఏది ఉంది ఏరియా వైస్, దేవరా ఏ ప్లేస్ లో ఉంది, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి దేవరా ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ వాళ్ళకి అంతా క్లియర్ గా చూపిస్తున్నారు అనమాట. కొన్ని వెబ్సైట్స్ కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ రాస్తుంది, బట్ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఏ సోర్స్ అనేది తెలియదు. బట్ దీనికి భిన్నంగా సినిమా యూనిట్ ఏమో పోస్టర్స్ రిలీజ్ చేస్తుంది, అంత కలెక్ట్ చేసింది ఇంత కలెక్ట్ చేసింది అనేసి. ఏది నమ్మాలి, ఏది కథ, ఏది నిజమని ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క ఫ్యాన్స్ కి, ఒక పక్క జనరల్ ఆడియన్స్ కూడా. ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ మొన్న మండే నుంచి ఈ వీక్ కంప్లీట్ గా డ్రా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అనమాట. ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ థియేటర్స్ మొత్తం ఖాళీగానే, ఓన్లీ ఒక ఏఎంబీలో అక్కడెక్కడ మాత్రం ఒక 60% ఆక్యుపెన్సీ ఉంది, కానీ రిమైనింగ్ అన్ని థియేటర్స్ లో కూడా కంప్లీట్ డ్రాప్ అయ్యాయి పూర్తిగా అసలు. సో నైజాంలో అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే పూర్తి కలెక్షన్స్ మండే నుంచి పూర్తిగా పడిపోయింది. ఈ రోజు వరకు, ఈ రోజు సాటర్డే, ఈ రోజు వరకు పూర్తిగా పడిపోయింది.